హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ కార్ అయినా బైక్ అయినా వాటికి ఎల్ఈడి లైట్స్ ఉంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ రోజుల్లో చాలామందికి వెహికల్స్ అనేవి 99% ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటున్నాయి. అది కారు కానివ్వండి, బైక్ కానివ్వండి, ఎలక్ట్రిక్ స్కూటీ కానివ్వండి, ఏదైనా సరే. అయితే ఈ వెహికల్స్కి మనకు సాధారణంగా హెడ్ లైట్స్ అనేవి కంపెనీతో పాటు అనేవి వచ్చేవి ఒక లిమిట్తో ఉంటాయి. కానీ కంపెనీతో వచ్చే లైట్స్ కాకుండా విడిగా బయట హై ఎల్ఈడి ల్యాంప్స్ అనేవి వెహికల్స్కి సెట్ చేస్తూ ఉంటారు. ఇవి ఏమవుతాయంటే రాత్రిపూట డ్రైవింగ్లో మంచి హెవీ కాంతి వస్తాయి. ఎదురుగా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా సరే చాలా చాలా క్లియర్గా కనపడుతుంది. కనీసం ఒక హాఫ్ కానీ లేదంటే పావు కిలోమీటర్ లోపు ఉన్నా సరే ఏదైనా సరే క్లియరెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నైట్ పూట డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్కి. కానీ దీనివల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అవేంటి అంటే మనకి ఎదురుగా వచ్చేదంతా క్లారిటీగా ఉంటుంది. కానీ మన వల్ల అవతల వాళ్ళకి ఎదురుగా మన వెహికల్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా ఏముందనేది వాళ్ళకి కనపడదు. ఇది ఈ హై బీమ్ ఎల్ఈడి లైట్స్ వల్ల. దీంతో చాలామంది డ్రైవర్స్ కానీ వాహనం నడిపే వాళ్ళు కానీ వీళ్ళైతే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఎందుకంటే చాలామంది చెప్పారు కూడా ఈ విషయం మీద. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది మీకే ఈ అనుభవం అయితే ఎదురయ్యి ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు మీ ఎదురుగా ఇలాంటి హై ఎల్ఈడి లైట్ కాంతి ఎదురుగా డైరెక్ట్గా మీ కళ్ళల్లో ఆ ఫోకస్ అనేది పడినప్పుడు ఒక్క క్షణం పాటు ఎదురుగా ఏముంది అనేది మాత్రం ఎవరికీ కనపడదు. ఆ టైంలో జస్ట్ కనురెప్ప పాటులో ఏదైనా ఎదురుగా వచ్చినా కూడా అబ్జర్వేషన్ చేయలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది మీలో ఎదుర్కొనే ఉంటారు. అయితే కొంతమంది డ్రైవర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి హై ఎల్ఈడి బల్బ్స్ వల్ల నైట్ పూట జర్నీ బాగానే ఉంటుంది, అంతా ఓకే. కానీ ఎదురుగా వచ్చే వెహికల్ని కానీ ఇంకా వేరే ఏదన్నా ఆబ్జెక్టివ్ కానీ వాళ్ళు గుర్తించడం కష్టం అవుతుందని అయితే చెప్తున్నారు. ఈ హై ఎల్ఈడి లైట్స్ వాడే వాళ్ళు కూడా ఏ టైంలో ఎలా ఏది వాడాలి అనేది కూడా డ్రైవర్స్కి ఒక ఖచ్చితత్వం అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉండరు, నిర్మానుషంగా ఉంటుంది, బాగా చీకటిగా ఉంటుంది, అప్పుడైతే పర్లేదు. కానీ ఎదురుగా వెహికల్స్ వస్తున్నప్పుడు, జనాలు ఉన్నప్పుడు, పాదచారులు ఉన్నప్పుడు కానీ ఈ హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్ అయితే వాడాలి. అలా వాడటం వల్ల ఏమవుతుందంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా కళ్ళల్లో ఈ లైట్ ఫోకసింగ్ అయితే వాళ్ళ కళ్ళలో పడకుండా ఉంటుంది. దానివల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఇంతకుముందు చూడండి, మనం ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ మన వెహికల్స్ అయినా సరే, కార్ అయినా, వెహికల్ అయినా, బస్సు అయినా, బైక్ అయినా, దేనికైనా సరే హెడ్ లైట్ ఎదురు ఒక బ్లాక్ స్టిక్కర్ అయితే ఉండేది. ఈ బ్లాక్ స్టిక్కర్ ఉండడం వల్ల ఏమయ్యేదంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి ఈ లైట్ ఫోకసింగ్ అనేది వాళ్ళ కళ్ళలో డైరెక్ట్గా పడేది కాదు. ఎదురుగా ఆబ్జెక్ట్ ఏదైనా సరే వాళ్ళకి క్లియర్గా కనపడేది. వాళ్ళకి డ్రైవింగ్ కూడా చాలా సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే హై కెపాసిటీ, ఈ ఎక్కువ వెలుగు రావడం వల్ల డ్రైవింగ్ చేసే వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఎదురుగా వచ్చే వాళ్ళకి కొంచెం అయితే బాగా అయితే ఇబ్బంది పడుతున్నారు. కొంచెం కాదు, చాలా రకాలుగా. కానీ కొంచెం ట్రాఫిక్లో ఉన్నప్పుడు, ఎదురుగా మనం వన్ వేలో ఉన్నప్పుడు, ఇప్పుడు సింగిల్ లైన్ అయితే పర్లేదు, కానీ వన్ వేలో ఉన్నప్పుడు మాత్రం ఎదురు వెహికల్స్ వస్తుంటాయి కదా, అలా వచ్చేటప్పుడు వీళ్ళు లో బీమ్ లైట్స్ వాడితే ప్రమాదాలు అయితే నివారించవచ్చు. ఎందుకంటే ఇలాగా ఈ ఎక్కువ కాంతి లైటింగ్స్ వల్ల ఎదురుగా వచ్చే వాహనదారుడికి, ఎవరైతే డ్రైవర్ ఉంటారో అతనికి కనపడక కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్స్ కూడా అయితే చాలా ఉన్నాయి. వీటి వల్ల ట్రాఫిక్లో ఉన్నప్పుడు, వన్ వేలో వెళ్తున్నప్పుడు, సిటీలో కానీ హై బీమ్ లైట్స్ కాకుండా ఈ లో బీమ్ లైట్స్ వాడితే ఏమవుతుందంటే ప్రయాణికులకైతే ఇబ్బంది ఉండదు, అదే డ్రైవర్స్కి. అదే సింగిల్ లైన్ అయితే ఈ హై బీమ్ లైట్స్ వాడటం వల్ల అయితే కొంచెం రోడ్ కూడా క్లియర్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ కూడా బాగానే ఉంటుంది. కానీ నైట్ పూట ఖచ్చితంగా ఎక్కువ కాంతి ఉంటేనే డ్రైవింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది.
అది మన కంఫర్ట్ ఎలా చూసుకుంటామో ఎదురుగా వచ్చే వాహనదారుడు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మీలో ఎంతమంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారో వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, తెలుసుకుందాం. అయితే ఈ ఎల్ఈడి లైట్స్ వల్ల ఏంటంటే ఎక్కువ శాతం పవర్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు బ్యాటరీస్ కూడా ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉంటాయి, వీటి వల్ల ఎక్కువ పవర్ సేవ్ అవుతుంది. వెహికల్స్ కూడా చూడటానికి అందంగా కనపడతాయి ఎల్ఈడి లైట్స్ వల్ల. ఎక్కువగా చూడండి, ఇప్పుడు వచ్చే ప్రతి వెహికల్కి ఎక్కువ శాతం అన్నీ వైట్ లైట్సే వస్తున్నాయి. ఇందువల్ల వీటి వల్ల వెహికల్స్ కూడా మంచి లుక్ వస్తుంది, బాగుంటుంది. కానీ కంపెనీ వాళ్ళు ఇచ్చే లైట్స్ కాకుండా విడిగా బయట ఎక్కువ కాంతి వచ్చే లైట్స్ వేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు అయితే ఎక్కువగా డ్రైవర్స్ అయితే ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ ఎదురుగా వచ్చే వాళ్ళు అయితే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. డ్రైవింగ్ చేసే వాళ్ళది ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా డ్రైవింగ్ అనేది ఉంటే బాగుంటుంది ఈ లైట్స్ వల్ల. థ్యాంక్ యూ.